96వ కీర్తన మొదటి వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవా మీద పాడుడి. దేవునికి స్తోత్రం. ఇది ఉపదేశ కీర్తన, అభిషేక కీర్తన. మరలా చెప్పక్కర్లేదు. 93వ కీర్తన దగ్గర నుంచి 100వ కీర్తన వరకు ఇవి ఉపదేశ కీర్తనలు. అయితే 95 దగ్గర నుంచి అభిషేక కీర్తనలు కూడా. ఈ కీర్తనలు మన పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఎందుకు అనంటే, దేవుని ఆలయంలోనికి యూదావారు ప్రవేశించినప్పుడు, లేకపోతే ఇజ్రాయేలీలు ప్రవేశించినప్పుడు ఈ పాట పాడుతూ ఆలయంలోనికి వెళ్తారు. ఏమని పాడతారు? చదువుదాం. 1వ వచనం. యెహోవా మీద కొత్త కీర్తన పాడండి సర్వభూజనులారా, యెహోవా మీద కొత్త కీర్తన పాడండి అని స్తుతిస్తూ 3వ వచనంలో ఏముంది? అన్యజనులలో ఆయన మహిమను ప్రచారం చేయండి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురం చేయండి. 4వ వచనం. యెహోవా మహత్యము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఆ కింద ఉన్న మాట సమస్త దేవతల కంటే, ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు కనుక. ఆమేన్. సమస్త దేవతల కంటే మన తండ్రి అయిన దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన ఒక్కడే పూజ్యనీయుడు, కీర్తనీయుడు, మహత్యము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్దాం ఆ దేవునికి. హల్లెలూయా. ఈ ఆగస్టు నెలలో మొదటి ఆదివారం నాడు దేవుడు మొట్టమొదటిగా మనతో మాట్లాడుతున్న మాట, ఆయన సమస్త దేవతల కంటే పైనున్నవాడు, మహత్యము కలిగిన దేవుడు, మన దేవుడు, మహత్కార్యములను జరిగించు దేవుడు. మన శుక్రవారం కూడా మనం ధ్యానించుకున్నాం. ఆయన భీకర కార్యముల విక్రమమును మనము ధ్యానిద్దాం రండి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, భయంకరమైన కార్యములను జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కార్యాలు మనం వివరించాలి. ఏమని వివరించాలి? యెహోవాకు కొత్త కీర్తన పాడుతూ, దేవాది దేవునికి కొత్త కీర్తన పాడుతూ. ఇదే మాట 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించండి, కొత్త కీర్తన పాడండి, అనుదినము ఆయన రక్షణ వార్తను ప్రకటన చేయండి. ఇక్కడ 2వ వచనం 2వ లైన్లో ఏముంది? 96వ కీర్తన. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? మా దేవుడే దేవుడు. హల్లెలూయా. ఆయనను మన భుజముల మీద పెట్టుకుని విజయోత్సాహంతో ఊరేగింపు చేయాలి. మా దేవుడే దేవుడండి. మమ్మల్ని విమోచించిన వాడు సజీవుడండి. మమ్మల్ని విమోచించిన వాడు మరణము గెలిచి లేచిన దేవుడండి. భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మరణాన్ని జయించిన వారు ఎవ్వరూ లేరండి. ఆయన ఒక్కడే. అన్ని సమాధుల్లో ఎముకలున్నవి కదండి, అన్ని సమాధుల్లో ఎముకలున్నవి. అమ్మా, చనిపోయిన తరువాత యూదుడని, బెన్యామీనీయుడని, గ్రీకు దేశస్థుడని, లేకపోతే భారతీయుడని గుర్తుపట్టగలమా? ఏం గుర్తుపట్టలేం. మొత్తం మట్టే. ఇక మిగిలిన ఎముకలే. కాదు ఇంత పొడుగు, ఇంత వెడల్పు, ఇంత ఎత్తు అని చెప్పగలమేమో కానీ ఈయన పలానా ఇది సురేష్ ఎముకలు రాయివి అని చెప్పలేము. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మాట ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ఆమేన్. ఆయన కొరకు ఒక కొత్త కీర్తన పాడాలి. చెప్పాను కదండి, దేవుని ఆలయంలోనికి వెళుతున్నప్పుడు పాడే కీర్తన. ఎప్పుడు ప్రారంభమైంది ఇది అని అంటే, బబులోను చెరలో ఉన్న తరువాత 70 సంవత్సరాలు వారు చెరలో నుంచి విడిపించబడిన తరువాత ఎవరి ఆధ్వర్యంలో? కోరేషు అనే రాజు ఆధ్వర్యంలో. ఎవరి ఆధ్వర్యంలో? జెరుబ్బాబేలు. చెప్పాలి ఇంకెవరు? జెరుబ్బాబేలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, హగ్గయి, జకరియా, ఎజ్రా, వీరి ఆధ్వర్యంలో వారు బయటకు వచ్చినప్పుడు ఆలయం కట్టబడిన తరువాత పాడిన మొట్టమొదటి కీర్తన 96వ కీర్తన. ఆమేన్.
అదే క్రొత్త నిబంధనలోనికి వస్తే ఈ కీర్తన ఎప్పుడు పాడతారు? యేసుక్రీస్తు ప్రభువు మనలను కడబూర శబ్దము వినిపించి తీసుకెళ్ళిపోయిన తరువాత, ఆయన రెండవ రాకడ సంఘముతో పాటు తిరిగి వచ్చిన తరువాత, ఏమండి 1000 ఏండ్ల పరిపాలిస్తున్నప్పుడు చుట్టుపక్కల రాజులందరూ వారి పరాక్రమమును పోగొట్టుకున్న తరువాత, రాజుల రాజు ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుడని మనమందరం కలిసి, హల్లెలూయా, మనమందరం కలిసి కొత్త కీర్తన మనము పాడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు బబులోను నుంచి వారు వచ్చినప్పుడు యూదా దేశం చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు, శత్రురాజులు ఉన్నారు. కానీ వారందరూ చూచుచుండగా వీరి కీర్తన పాడారు. రాబో కాలంలో మనం కూడా ఆ రాజుల రాజైన దేవుని గురించి, మా దేవుడే దేవుడు. మరొకసారి చదువుదాం 4వ వచనం. ఏమని పాడతామట? యెహోవాకు 4వ వచనం. మహత్యము కలిగిన దేవుడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడు, సమస్త దేవతల కంటే. ఎలా అని అడిగారనుకో ఎవరన్నా, ఒక అన్యరాజు, ఎలా మీ దేవుడు సమస్త దేవతల కంటే? చూడండి, ఒకప్పుడు మరణించాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు మనలందరినీ ఏలడానికి వచ్చిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాడే గుంపులో మనందరము ఉందుముగాక. మనందరము కలిసి ఏక కంఠంతో ఆయనను స్తుతించుదుముగాక. కొత్త కీర్తన పాడుడి. హల్లెలూయా. కొత్త కీర్తన 11వ వచనం ఒకసారి చూడండి. 4 మాటలు ఉంటాయి అక్కడ. యెహోవా వస్తున్నారు. మొదటిది సంతోషించునుగాక, ఆనందించునుగాక. రెండవది ప్రహర్షించునుగాక. మొదటిది ఏమిటండి? సంతోషిస్తాయి, ఆనందిస్తాయి, తరువాత ప్రహర్షిస్తాయి. ఇంకో మాట ఉంటుంది, ఉత్సాహధ్వని చేయునుగాక. విశ్వసించండమ్మా, ఒక కాలం వస్తుంది, మనమందరము సంతోషించుదుముగాక, ఆనందించుదుముగాక, ప్రహర్షించుదుముగాక, ఉత్సాహధ్వని చేయుదుముగాక. సంతోషం కంటే మిన్న అయినది ఆనందం. సంతోషము ఆనందము కంటే మిన్న అయినది ప్రహర్షించటం. సంతోషము ఆనందము ప్రహర్షించటము కంటే మిన్న అయినది ఉత్సాహధ్వని. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎంత ఉత్సాహధ్వని చేస్తారో చూద్దాం. ఆమేన్, ఆమేన్. మనం అందరం సంతోషించాలండి. కష్టాలున్నా, నష్టాలున్నా, శ్రమలున్నా, రోగం ఉన్నా, ఏమున్నా ఉత్సహించి, సంతోషించి, ఆనందించి ఉత్సాహధ్వని చేయుదముగాక. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. మొదట ఎవరు పాడారో చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఆ దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసిరి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఈ భూమికి పునాది వేసెను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి సంబంధించింది కాదు. ఎప్పుడుది? ఇది అనాది కాలంలో. ఆది కాలము అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా వినమ్మా. అనాది కాలంలో దేవుడు భూమికి పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏం చేశామా? పాటలు పాడాయి. దేవదూతలు ఏం చేశారు? ఆనందించారు. మొట్టమొదటి పాట యెహోవాకు కీర్తన. మొట్టమొదటి కీర్తన ఎవరు పాడారు? నక్షత్రములు, దేవదూతలు అక్కడుండి ప్రభువా జయము జయము, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని గాన ప్రతిగానములు. రెండవ పాట ఎవరు పాడారో తెలుసా? నిర్గమాకాండ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. యెహోవా పౌరుషము గల ప్రభు గోప
పరిపూర్ణమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చదువుదాం నిర్గమకాండం 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెహోవాను గూర్చి కీర్తన పాడారట. ఏమి కీర్తన? ఈ కీర్తనే. మొట్టమొదటి కీర్తన ఎవరు పాడారు? ఉదయ నక్షత్రములు, దేవదూతలు వారు పాడారు. రెండవ కీర్తన ఎవరు పాడారు? మోషేయు, అహరోను, మిరియాము, 30 లక్షల ఇజ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. అమ్మ ఒక్క మాట ఆలకించండి. 30 లక్షల మంది ఒకే కంఠంతో ఏహో అని పాడుతూ ఉంటే ప్రపంచం ఏమైపోయి ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. రీసౌండ్ లేదు, ఆ సౌండ్ లేదు. దెబ్బకి కడప కొమ్ముల పునాదులు ఏమైపోతున్నాయట? హల్లెలూయా. 3వ కీర్తన ఎవరు పాడారు చూద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. తర్వాత ఏముంది అక్కడ? సర్వభూజనులారా, ఏంటంట? కుంటివాడు ఎలా గంతులేస్తాడండి? దుప్పివలే. దేవునిని ఉత్సాహధ్వని చేస్తున్నప్పుడు కుంటివారు సహితం ఎలా డాన్స్ చేస్తారట? ఎలా నాట్యం ఆడతారట? దుప్పిలాగా. తర్వాత మోగవారు ఏం చేస్తారట? కీర్తన పాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఇర్మియా గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమండి ఎలా ఉన్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మన దేవుడు మహత్యము కలిగిన దేవుడు. ఆమేన్. చదువమ్మ, చదువు. ఎండమాములు మడుగులగును, నక్కలో పండు కొనుక్కోవటం అన్నట్టు ఉంది. నువ్వు చదువుతుంది పండు కోవటం అంటే నిద్రపోవటం. అది పండుకొనిన వారికి దేవునికి స్తోత్రం. ఇదంతా ఆయన ఆత్మ పొందినవారు. ఎవరండి? ఆత్మ పొందినవారు. మోగవారి నాలుక అంటే నత్తివాని పెదవుల నుండి అన్య భాషలు మాట్లాడుతూ ఇదే త్రోవ, దీనిలో ప్రవేశించుడి, కుడికి గాని ఎడమకు గాని తొలగక ఇందులో ప్రవేశించుడి అని నత్తివారి పెదవుల నుండి ఆత్మ మాట్లాడుచుండగా, ఆత్మ కీర్తన పాడుచుండగా, సర్వభూజనులారా రండి దేవుణ్ణి ఆరాధిద్దామని పిలుపునిస్తున్నారనమాట. మొదటిది ఉదయ నక్షత్రములు, దేవదూతలు. రెండవది ఇజ్రాయేలీలు. మూడవది ఆత్మ పొందినవారు. నాలుగవది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 14. ప్రకటన అంటే అందరూ తీసేస్తున్నారు, మొత్తం ఆఖరిలో ఉంటుందని కదా. వారు చదవమ్మా. వారు సింహాసనము ఎదుట, పెద్దల ఎదుటను ఏం పాట పాడతారట? వీరు విమోచింపబడిన వారు. ఆమేన్. విమోచింపబడిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకానికి వెళ్తారు. అక్కడ ఎవరుంటారు? తండ్రి అయిన దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించుంటారు, పెద్దలు ఉంటారు, కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు, లెక్కింపలే సైన్యం అంతా భక్తులు ఉంటారు. అందులో మనం ఉందుముగాక, సంతోషించుదుముగాక, ఆనందించుదుముగాక, ప్రహర్షించుదుముగాక, ఉత్సాహధ్వని చేయుదుముగాక. హల్లెలూయా. వారందరం కలిసి అక్కడ కొత్త కీర్తన. ఆమేన్. ఒక కొత్త కీర్తన. మొదటి మాట ఏమిటి? యెహోవాను గూర్చి మొట్టమొదటి వచ్చిన కొత్త కీర్తన పాడదాం. అందరూ ప్రిపేర్ అయిపోండి. నా గొంతుకు బాగోలేదండి, నాకు శృతి లేదండి, నాది అలాగండి ఇలాగండి. నా గొంతుకు కంటే మీ అందరి గొంతుకులు సూపర్. ఆమేన్. చెల్లెమ్మ ఒప్పుకుంది, నీ గొంతుకు కంటే నా గొంతుకు బాగుంటుంది అన్నయ్య అన్నట్టు చెప్పినట్టే ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మంచిది. దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మా పాపమ్మకి ఎత్తుక్కుంటుందమ్మా, చెప్పిన వాళ్ళు ఎవరో చెప్పండి అమ్మా, చేయొత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ వచనం చదువుదాం. 2వ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్త ఏం చేయాలంట? ఆయన రక్షణ సువార్త ఏమని చేయాలట? మనం రక్షణ సువార్త ప్రకటించమంటే మనం ఒకటే మాట గుర్తొస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారులారా నా దగ్గరికి వచ్చేయండి, వచ్చేయండి, అంతే. ఇదే చెప్తాం. ఎక్కడికి వెళ్ళినా. లేదు అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం ఏముంది అక్కడ? యేసు రక్తం, కాబట్టి నువ్వెంత పాపివైనా కడిగేస్తాడు, దులిపేస్తాడు, చెక్కేస్తాడు. ఇదే మాట. కానీ ఇక్కడ అనుదినము చదవండి. ఆయన రక్షణ సువార్త ఏమిటో తెలుసండి? నన్ను రక్షించాడండి నా దేవుడు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాడు దేవుడు. ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని, ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు నన్ను, నా మాట మార్చాడు, నా చూపు మార్చాడు, నా వినికిడి మార్చాడు, నా ప్రవర్తన మార్చాడు. నా దేవుడు నా జీవితంలో భయంకరమైన కార్యాలు చేశాడు. నా దేవుడు నన్ను రక్షించుకొని నా జీవితాన్ని ఒక ఆదర్శప్రాయంగా కట్టాడు. దట్ ఈస్ ద రక్షణ సువార్త. సాక్ష్యం అని అంటే ఏం చెప్పేస్తామండి? నేను అప్పుడండి రౌడీనండి, గోండానండి, ఆడినండి, ఏంటండి అని 45 నిమిషాలు చెప్పి ఓ పావు గంట మాత్రం దేవుడిని నమ్ముకున్న తర్వాత అండి అవన్నీ పోయినాయండి. నువ్వు 45 నిమిషాలంటే ఆడిని హెచ్చిస్తున్నట్టు, దేవుణ్ణి కాదు. మన రక్షణ సువార్తలో ఏముండాలి? అందుకే 1 తెస్సలోని పత్రికకు రాస్తూ 1వ అధ్యాయం 8వ వచనం ఉంది, మాట మాత్రము చేత కాక శక్తితోను పరిశుద్ధాత్మ అభిషేకముతోను కృత నిశ్చయముతోను సువార్తను చదవండి మేడం. అనగా మా సువార్త మాట మాత్రము చేత కాదు, శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయత. ఇది ముఖ్యం. నువ్వు సువార్త ఎలా చెప్పాలి? శక్తితో, ఆత్మచేత, కృత నిశ్చయంతో. ప్రాణమైనా పోవచ్చు కానీ ఈ రక్షణ మాత్రం నేను విడిచిపెట్టను అన్నట్టు చెప్పాలి. వాళ్ళు ఆలోచించాలా. మనం వచ్చేసిన తర్వాత కూడా ఏంద్రా అతను అలా చెప్పాడు అన్న ఆలోచన రావాలి. అంతేగాని మత ప్రచారం అన్నట్టుగా ఉండరాదు. మనం ఈ మాట ప్రార్థన చేసుకుని సువార్తలో దిగాలి, యుద్ధ భూమిలో దిగాలి. ఏమంటే అనుదినము రక్షణ సువార్తను ప్రకటించాలి అని అంటే నువ్వు దేవుని దగ్గర ఆనందిస్తూ నీ దేవుడు ఏమై ఉన్నాడో. ఇక్కడ ఇంతమందికి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకంగా ప్రత్యక్షం అవుతాడు. ఆమెన్, ఆమెన్. పోయిన శుక్రవారం రాజకుమారి చెల్లెమ్మ గారు ఒక పేరు పెట్టారన్నారు. స్టేటస్ కూడా 2 సార్లు పెట్టారు. ఒకదాని తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చేసేటట్లు. ఏమని పెట్టారండి? ఎజర్, సహాయకుడు. ఒక రకంగా నేను రిఫర్ చేసిన తర్వాత కృప చూపువాడు. ఆమేన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు ప్రత్యక్షమవుతారు. దానిని బట్టి నా దేవుడు ఇలాంటి వాడు, ఇలాంటి కార్యాలు చేస్తున్నాడని ఎదుటి దగ్గర నువ్వు ఆనందగానములతో రక్షణ సువార్తను ప్రకటించుదవుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, సువార్త ప్రకటించుచు. సమాధానం ఎవరికి? సమాధానము దేవునికి మనుషులకు సమాధానమును ప్రకటించుచు. నిన్నటి దినాన నాగమణి చెల్లెమ్మ ఒక మాట గురించి ధ్యానించుకున్నాం మా ఇద్దరం. అన్నయ్య, ప్రవక్తకు మధ్యవర్తికి ఏమిటి తేడా? ప్రవక్త అంటే ఆత్మ పొందినవాడు, మధ్యవర్తి అంటే మధ్యవర్తిత్వం చేసేవాడేనా? ఇంకేమైనా ఉందా అంటే ఈ మాటే మాట్లాడుకున్నామండి. సువార్త ప్రకటించచ్చు. వారికి ఏం చెప్పాలట? సమాధానమును ప్రకటించాలి. ఎవరెవరికి సమాధానము? దేవునికి, మనుషులకు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ మాట్లాడినా ఒక మాట చెప్పేవారు, సమాధానము కలుగును గాక. మధ్యవర్తి అంటే ఆయనకు మనుషులకు మధ్యవర్తి. ప్రవక్త అంటే దేవుని యొక్క నోరు. దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడ్డా కదా, ఇప్పుడు నన్ను మరుగుపరుచుకుని ఆయన నోటిగా నన్ను ఉపయోగించుకోండి. ప్రవక్త అనగా ఆయన నోరు. అందరూ ప్రవక్తలే. ఆదికాండ గ్రంథంలో మోషే గారు అంటారు, ప్రజలందరూ ప్రవక్తలే.
ఇప్పుడు వాక్యం చెప్తున్నారు మీరు మొత్తం ఇక్కడ వాక్యం చెప్తున్నారు. ఇక రేపో మాపో ఎలిజబెత్ అమ్మగారు వాక్యం చెప్తారు, తర్వాత జయమ్మక్క వాక్యం చెప్తారు. ఏమండి, ఈ క్రమంలో మనం అందరం దేవుని నోరే కదండి, అవునా కదా? అంటే మనం ఆటోమేటిక్ ఏమైపోయాం? ప్రవక్తలము, ప్రవక్తనీలు. దేవునికి స్తోత్రం. మనం ఏమి ప్రకటించాలి అనుదినము అని అంటే ఆయన యొక్క సమాధానమును లోకమునకు ప్రకటించుదముగాక. ఒకవేళ నీకు అవకాశం లేదనుకో, మోకరించు. దేవా, నీ సమాధానము ఈ కుటుంబానికి చెల్లునుగాక, పాపమ్మక్క కుటుంబానికి సంబంధించునుగాక, విఆర్ఓ గారికి కుటుంబానికి నీ సమాధానము కలుగునుగాక. నువ్వు సమాధానం ప్రకటించడమే. ఆమేన్. అక్కడ ఉన్న మాట అదే కదా. మరొకసారి చదువుదాం. రెండవది, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ చిత్తం నెరవేరు. ఇదేం చేస్తున్నాం మనం? ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాం. ఏమండి, ప్రభు నేర్పిన ప్రార్థనలు అవే కదా. తర్వాత మా అనుదిన అంటే మటన్ కర్రీ, సాయంత్రం చపాతీ ఆలు కర్రీ, తర్వాత పాలు, తర్వాత నీళ్లు, ఇది కాదు. అనుదిన ఆహారం. వాక్యం. నీ దేవుడు నీతో ఏం మాట్లాడతాడో. తర్వాత ఇది రక్షణ సువార్త. ప్రభువా, మా పట్ల వాళ్ళు చేశారు, తప్పు చేశారు, తప్పుగా మాట్లాడారు, ఏదో అన్నారు, తండ్రి క్షమించేస్తున్నావు. నువ్వు కూడా వారిని శిలువ మీద మాట్లాడిన మాట అదే కదా. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. యేసు ప్రభువే క్షమాపణ కొరకు ప్రార్థన చేసినప్పుడు మనం ఎంతగా ప్రార్థన చేయాలి? నీ ఎదుట కొంతమంది మాటలు మాట్లాడతారు, మాట ఇసురుతారు, లెక్కలేనితనంగా మాట్లాడతారు. క్షమించడమే. ఎందుకు అని అంటే ఆయనకున్న ఒక లక్షణం క్షమించుటకు. ఎవరైనా మన తండ్రి. అవునండి, మన తండ్రికి ఆ లక్షణం ఉంది అని అంటే, ఇప్పుడు ఏది ట్విన్ ఎక్కడ ఉంది, ఆ అమ్మాయిని చూసి నా పళ్ళే అంటది ఆవిడ. చీ కదా, నా పళ్ళే. అదిగో అలా అంటే మా పళ్ళన్నీ అటు ఇటుగా పై నోటి కిందోటి పక్కన ఒకటి ఉంది, ఆవిడది ఒకటే వరుసగా ఉంది. మా పళ్ళు వరుస అంటదట. ఈవిడ కూతురుని పట్టుకునే పళ్ళు వరుస అంటే దేవుడు పరలోకముందున్న మన తండ్రి, నేను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడును, నా పిల్లలు కూడా క్షమించుటకు. దట్ ఈస్ ద రక్షణ సువార్త. అది రక్షణ సువార్త అంటే. కనిపించిన వాడిని కనిపించినట్టుగా క్షమించడమేనండి. కనిపించిన వాడిని కనిపించినట్టుగా ఆశీర్వదించడమేనండి మనం నేర్చుకోవాల్సిన విషయం. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నీకు సమాధానము కలుగును గాక. ఆయన లక్షణాలు ఇవన్నీ. అది ప్రకటించాలి మనం. మీరు యేసు ప్రభువుని నమ్ముకుని చర్చకొస్తారా రారా, లేకపోతే దేవుడు చెప్పించేస్తాడు అంటే ఉడుతాడు. ఏమండి, రక్షణ సువార్త అనుదినము ప్రకటించుదము గాక. అర్థం కాని వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. పాస్టమ్కి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, అందుకే ఆ మూలకులు ఈ మూలకులు కూర్చున్నారు. 3వ వచనం చదువుదాం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఏమని ప్రచురిస్తామండి? ఏం ప్రచురిస్తాం? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, తీయకుండా చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం రాజులైన యాజక సమూహముగా. బ్రేకులు పడిపోయినాయే. పరిశుద్ధ జనముగాను ఏర్పరచబడిన. ఇంకొద్ది సొత్తు ఒకటి మిస్ అయ్యారు మీరు. మరే అంటే అందిస్తుండాలా? రక్షణ సువార్త. మేము ఒకప్పుడు ఇదండి, చీకట్లో ఉన్నాం మేము. ఇప్పుడు మామూలు వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము మట్టి ఆ మంచి దేవుడి యొక్క గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తం ఏర్పరచబడిన రాజులం, ఏర్పరచబడిన పూజారులం.
ఆయన సొత్తైన వారిని పరిశుద్ధ జనముగా దేవుడు మనలను చేసుకున్నాడు అని సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఇంకా సువార్త అంటే ఏం ప్రకటించాలి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఏమిటది? దానికి కూడా తీస్తున్నారా? తీయండి, ఎదురు చేయండి. అది కాదండి, తీయండి చదవండి. హల్లెలూయా. 16-15. అందుకు ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? కింద వచ్చును, మీరు నమ్మి బాప్తిజం పొందితే రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష వస్తుంది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. ఏమిటనేది అక్కడ ఉంటుంది కిందన. ఏమిటట రక్షణ సువార్త? అప్పుడు మేము చీకటండి, దేవుడు విడిపించి వెలుగులోకి నడిపించాడండి. ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడండి. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మమ్మల్ని కొనుక్కున్నాడు, మమ్మల్ని రాజులుగా యాజకులుగా చేసి మేము నమ్మబట్టి మా వల్ల ఈ కార్యాలు జరుగుతున్నాయి. ఏమిటట కార్యాలు? దెయ్యాలను వెళ్ళగొడతాం. ఏమిటట? భాషలు మాట్లాడతాం. ఏ భాషది? పరలోకపు భాష. అన్య భాష అంటే తమిళ మాట్లాడడం కూడా అన్య భాషే. ఏమండి, కేరళ వాళ్ళు అదేదో నాలుగు తిరిగిన ముక్కుతో మాట్లాడతారు, చైనా వాళ్ళు కళ్ళు మూసుకుని మాట్లాడతారు. ఇవన్నీ మనకు అన్య భాషలే. కానీ దేవుడు మాట్లాడే దేవదూతల భాష అది నువ్వు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. అలా మాట్లాడబట్టే కొద్దిగా ఇప్పుడు అప్రతిష్ట పాలవుతుంది క్రిస్టియానిటీ. దానిని అర్థం చేసుకునే వారి దగ్గర, లేకపోతే సంఘంలో రక్షింపబడిన వారి దగ్గర నువ్వు అన్య భాషలో వరం ఆపరేట్ చేయాలి. ఒకవేళ ప్రవచనం అన్య భాషల్లో చెబితే అర్థము చెప్పువారు ఉన్నప్పుడే అన్య భాషను ఆపరేట్ చేయాలి. అంతేనమ్మా? ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను కాబట్టి మీ అందరికి అర్థం అవుతుంది. నేనే ఇంగ్లీష్లో మాట్లాడితే అంటే నాకు రాదులేండి, ఒకళ్ళు వచ్చి మాట్లాడితే కాదు కదా. అడి హీరోలా నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారి వల్ల ఈ క్రియలు జరుగుతున్నాయి. మా వలన ఒకప్పుడు మేము ఇది, కానీ నమ్మిన వారి వలన ఇలాంటి క్రియలు జరుగుతున్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి. ఇదంతా ఎందుకు వచ్చింది అసలు? వారు దేవుని ఆలయానికి వెళుతున్నప్పుడు ఈ పాట పాడుకుంటూ వెళ్ళేవారు. ఏమండి, మనం దేవుని ఆలయానికి వస్తున్నప్పుడు మనం ఏం పాట పాడుతున్నాం? చేపల కూర పెట్టాను, స్టవ్ కట్టానా, సిమ్లో పెట్టానా, లేకపోతే మొత్తం ఎత్తి కాలువలో పెట్టానా, ఏం చేస్తున్నాను? ఇది ఆలోచించుకుంటా వస్తాం ఇక్కడికి. ఏమండి, ఈ కాదు మనం ఆలోచించాల్సింది. ఏమట? నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, స్తోత్రగానములు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో నేను ప్రవేశించాలి, ఆయన గుమ్మములలో ప్రవేశించుదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం మరొకసారి చదువుదాం. అన్యజనులలో సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ఎందుకు ప్రకటించాలి? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. ఏమని? అన్ని నామముల కన్నా ఎవని నామమున రక్షణ కలుగదు. చదవండి. ఈ నామము ఏ నామము? ఏ నామం అండి? యేసు నామము. మనం నమ్ముకొని మనల్ని రక్షించిన, మనల్ని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ నామము వలననే అదొక్కటే. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం మాట ఏమిటి? నేనే సత్యం, నేనే జీవం, నేనే. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. ఆయన దగ్గరికే రావాలి. ఈ విషయం మనం ఎక్కడ చెప్పాలట? సమస్త జనులలో ఆయన. అమ్మగారు, నేను ప్రసంగం చేస్తుంటే మీరు ప్రసంగం. వాట్ ఈస్ దిస్? సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఏమని ప్రచురించాలి? ఏ నామమున రక్షణ కలుగదు? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ.
ఏ నామము వలన స్వస్థత జరుగదు? యేసుక్రీస్తు నామముననే స్వస్థత. ఆయన పేరేమిటండి? ఆయన పేరేమిటి? యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడు. దేన్ని స్వస్థపరుస్తాడు? నీ ఆత్మకు పట్టిన కుళ్ళును తీసేసి నిన్ను స్వస్థపరిచి పరలోక భాగ్యమును అనుగ్రహించు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం. యెహోవా ఇలా చెప్తున్నారు, అనుకూల సమయముందు నేను నీ మొర ఆలకిస్తాను, నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు. ఏంటంట? ఏమిటా రక్షణ సువార్త అంటే? ఎవరి వలన రక్షణ కలుగుతుంది? దేవుడి వల్లనే కలుగుతుంది. ఏమండి? ఆ రక్షణ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారట? ఆదుకుంటారు. ఈ పాట మనం అనుదినము పాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ పాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు పాడినప్పుడు దేవుడు మహత్యము కలిగిన వాడని, సమస్త దేవతల కంటే గొప్పవాడు, మహోన్నతుడు అని ఇతరులు తెలుసుకొనగలుగుతారు. మనమే నీరసంగా ఉన్నాం అనుకోండి, మనమే నీరసంగా ఉన్నాం. ఏమండి? మనిషి అన్న తరువాత ఆకలి వేయటం సహజం. ఒకవేళ ఆకలి వేయట్లేదు అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అర్థం. ఏజ్ బాబు నమ్ముకున్నాం కదా, మీకు ఆకలేస్తుందా అని అంటే మనం ఆయన ఎలా చూడాలి అని అంటే, నీ స్టాండర్డ్ ఇదా అని అనుకోవాలి. మాకు ఆకలిదా, మేము మనుషులం కాదా, అలాగే అనకూడదు. ప్రభువా, ఈ మనిషికి సమాధానం కలుగు చేయి తండ్రి, ఈ మనిషిని ఆశీర్వదించు ప్రభువా, ఈ మనిషికి కాస్త బాగా ఆకలేసేటట్టు చేయి తండ్రి అని ప్రార్థన చేయాలి. ఆమేన్. అంతే. తలకాయ నొప్పి రావడం సహజం, కష్టాలు రావడం సహజం, ఎర్ర సముద్రం ఎదురవడం సహజం, తాపకరమైన సర్పాలు రావడం సహజం. ఇవన్నీ సహజమే. సహజం. సూర్యుడు తూర్పును తీస్తుంటే పద్దాక బాబు మీ దేవుడు గొప్ప దేవుడు అయితే మొన్న ఈ మధ్యన నిన్నే ఆ పెట్రిఫాల్ అయ్య గారికి కాల్ తీసేశారని ఎవరో ఒక 4-5 కామెంట్లు పెట్టారు. మీరు అన్య భాషలు మాట్లాడి అదిగో దేవుడు వచ్చేస్తాడు అని చెప్పి పబ్లిక్లో చెప్తున్నారు కదా, మరి మీ సేవకుడే కదా, ఆయనకి కాల్ ఇచ్చేయచ్చు కదా. ఎందుకు స్వస్థపరచలేదు? హాస్పిటల్ దాకా ఎందుకు తీసుకెళ్ళాడు? వెనకాల టైర్కి వెళ్ళిపోతున్నా కానీ ఆయన దక్షిణ హస్తం తప్పించేయాలి కదా అని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలాంటి వారంటే మీకు కూడా ఆకలేస్తుందా అనే రకం వాళ్ళు. దేవుడు వారిని దీవించునుగాక, దేవుడు వారికి సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. మన దేవుడు సమస్త దేవతలందరికంటే, అన్ని నామముల కంటే, చెప్పండి, పై నామము. God is greater than any problem we have. ఎందుకు పడుతున్నారు చప్పట్లు? ఏర్పడి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాము కుళ్ళు. తప్పక దేవుడు మన దేవుడే దేవుడు. హల్లెలూయా. ఉత్సాహ సంతోష గానము చేయుదముగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్.